ప్రధాని పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు అగ్రనేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో నడ్డా, అమిత్ షా భేటీ అయ్యారు. తమ ప్రతిపాదనకు బాబు ముందుంచారు. అయితే పొత్తులో భాగంగా 10 పార్లమెంట్, 15 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తోంది కమలం పార్టీ. పవన్ తో భేటీ తరువాతే సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల్లో కూడా స్పష్టత రాబోతుంది. పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఢిల్లీకి వెళ్లే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లిన తర్వాత 3 పార్టీల సీట్ షేరింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? సత్తజ్ మొత్తం మీద చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ రోజు రాత్రి అమిత్ షా, నడ్డాతో భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లి రాత్రి అమిత్ షా, నడ్డాతో దాదాపుగా 50 నిమిషాల పాటు కూడా రాష్ట్ర రాజకీయాలపై పొత్తులు, ఎన్డీఏలో చేరిక సంబంధించి ముఖ్యమైన అంశాలకు సంబంధించి వీరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీకి సంబంధించి కూడా చంద్రబాబు ఎప్పుడైతే నడ్డా, అమిత్ షాతో భేటీ అయ్యారో భేటీ అయిన మరుక్షణానికి సంబంధించి కూడా వెంటనే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తాం. దానిలో భాగంగానే ఆయన హుటాహుటిన నిన్న అమరావతి నుంచి కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీ వెళ్లేందుకు దాదాపుగా సిద్ధమవుతుంది. 11 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేనకు సంబంధించి 25 నుంచి 28 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 2014లో 13 బీజేపీకి ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చారు. కానీ ఈ రోజు మాత్రం బీజేపీ సరికొత్త ప్రతిపాదనని చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టింది. దాదాపుగా 10 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యేల స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే వారు అడిగిన స్థానాలు ఇస్తారా లేదా అనేది కొంత అయోమయంగా నెలకొనుంది. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే 5 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే బీజేపీకి సంబంధించి ఆ 10 అసెంబ్లీ స్థానాలు చంద్రబాబు 3 ఇస్తానంటంతో అది చాలా కొంత ఇబ్బందికర పరిణామంగా చోటు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మరొకసారి భేటీ అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రేపు చంద్రబాబు అమరావతి వచ్చి పార్టీ ముఖ్యమైన నేతలతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు పవన్ కళ్యాణ్తో కూడా అమిత్ షా, నడ్డా భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొత్తులు, సీట్లు, సర్దుబాట్లు, మేనిఫెస్టోలకు సంబంధించి ఒక ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా రేపు సాయంకాలం కానీ, ఎల్లుండి కానీ మరొకసారి భేటీ అయ్యి బీజేపీకి చెప్పిన ప్రపోజల్స్ ఏంటి, బీజేపీ మనకు చెప్పిన ఆప్షన్స్ ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలని వీరి మధ్య కూడా చర్చించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి ఏమిటి అనే దానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు చంద్రబాబు ఇప్పటికే బీజేపీ పెద్దలకి స్పష్టమైన ప్రకటన, స్పష్టమైన సమాచారం ఇవ్వడంతో దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్కి బీజేపీ అధిష్టానం ఏం చెప్తుంది, పవన్ కళ్యాణ్ దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎలా తీసుకుంటారు అనే దానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఓవరాల్గా చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ కనుక వెళ్తే ఖచ్చితంగా రాత్రి 10 గంటల సమయం తర్వాత అమిత్ షా, నడ్డాతో భేటీ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. తప్పదు. ఎగ్జాక్ట్లీ శివ. అయితే మనం చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. ఇక వైసీపీ పార్టీ ఆల్రెడీ ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి పోటీ చేస్తున్నారన్న లిస్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకొని ఉంచింది. అయితే ప్రెసెంట్ ఇంకా కూడా ఈ 3 పార్టీల పొత్తు అనేది ఒక కొలిక్కి రాలేదు. మరి ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? ఈ వాటిలోపు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? స్పష్టమైన పొత్తుకు సంబంధించి కూడా రానున్న 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పి ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే సీట్ల సర్దుబాటు, పొత్తులు, ఎత్తులకు సంబంధించి కూడా రానున్న 3-4 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కొలికొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి రానున్న 1-2 రోజుల్లో కూడా అమావాస్య ఉన్న నేపథ్యంలో అమావాస్య తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో విడుదల, ఆ తర్వాత 14 కానీ 13వ తేదీ కానీ ఉమ్మడి జాబితా, మొదటి జాబితాను విడుదల చేయాలని చెప్పి జనసేన, పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా జాబితా రిలీజ్కి సంబంధించి ఇంకా దాదాపుగా 6-7 రోజుల సమయం ఉంది కాబట్టి బీజేపీ అధిష్టానం ప్రపోజల్ చేసిన అంశాలకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అవుతారు. అటు బీజేపీ పెద్దలకు చంద్రబాబు సమాచారం ఇచ్చారు. మరొకవైపు ఈ రోజు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అవకాశం ఉంది కాబట్టి సో ఓవరాల్గా ఇవందరూ కలిసి కూడా రేపు ఎల్లుండిలో వీరు ఒక సమావేశం నిర్వహించుకొని దాదాపుగా 4-5 రోజుల కాలంలో ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి 13, 14 తేదీల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే రోజు దాదాపుగా ఒకటి జాబితాని దాదాపుగా 80 నుంచి 100 మందితో కూడుకున్న మొదటి జాబితాని విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సత్తాదు. రైట్. థ్యాంక్ యూ శివ.